హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో ఇలాగా ఇంట్లో వ్లాగ్ స్టార్ట్ చేసి లిటరలీ లైక్ మంత్స్ అయితే అయిపోయింది. సో ఫైనల్లీ విత్ అ డే వ్లాగ్ అనమాట. అసలు ఎలా నడుస్తుంది ఏంటి బ్యాక్గ్రౌండ్లో అన్నీ ఈరోజు వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 10:15 అవుతుంది. లక్కీ వచ్చేసరికి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఈరోజు యాన్యువల్ ఫంక్షన్ ఉంది అని అన్నారు. సో మార్నింగ్ 9 to 11 ఉంటుంది అండ్ యాజ్ వెల్ 11 తర్వాత పికప్ చేసేసుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3కి మళ్ళీ డ్రాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈవినింగ్ 3 నుండి సమ్ ఈవెంట్స్ ఏవో అయితే ఉన్నాయన్నారు కాబట్టి వాడైతే వెళ్ళిపోయాడు. అండ్ ఇంకా చిన్నోడికి నాకు టైం అయితే దొరికినట్టు అనమాట. ఇదిగోండి మా చిన్నోడు వేదాంశ్. వీడిని మీరు చాలా తక్కువ అయితే చూసుంటారు కదా. లక్కీ కంటే కొంచెం సైలెంట్గా ఉన్నాడు, కాకపోతే నిద్ర విషయంలో మాత్రం చాలా ఏడిపించేస్తున్నాడండి. లక్కీ 1 year తర్వాత ఏడిపించాడు. వీడు మాత్రం పుట్టిన దగ్గర నుండి ఒకటే తీరనమాట, అస్సలు నిద్రపోవట్లేదు. నైట్ అంతా నిద్ర లేక ఇదిగోండి నాకు ఈ డార్క్ సైకిల్స్ గిఫ్ట్గా అయితే వస్తున్నాయి అనమాట. నేను వచ్చేసరికి ఇలా బౌన్సర్ చైర్లో అయితే వేసేసాను. వైబ్రేషన్ ఆన్లో ఉంది కదా, సో కొంచెం కామ్గా అయితే ఉంటాడనమాట. ఈ రోజు ఫుడ్లో వచ్చేసరికి నేను పొటాటో అయితే పెడుతున్నాను. ఫస్ట్ టైం అయితే పెడుతున్నానండి. అక్కడికి వచ్చేసరికి న్యూ స్టాక్ అయితే రాబోతుంది అనమాట. అందుకని పాతదంతా కూడా అక్కడ నుండి క్లియర్ చేసేసి ఒక స్టోరేజ్ అయితే తీసుకున్నాము. దాని గురించి అప్డేట్ చేస్తాను. సో అక్కడికైతే మూవ్ చేస్తున్నాం అనమాట స్టాక్ అంతా కూడా. హాయ్ హాయ్ రే చిన్నుడు ఏ చేస్తారా బాబా అయిపోయిందా? సెపరేట్ చేసేస్తున్నావా? చెయ్యి పట్టుకోవాలా? గట్టిగా పట్టుకుని లాగేస్తాను. పడుకున్నారా వాళ్ళు? పడుకున్నారు కాబట్టి కదా అరేంజ్ చేసుకుంటున్నా. నిజంగా మా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కరెక్ట్గా బిజినెస్ అన్నది గ్రో అయ్యే టైము. కానీ ఏంటంటే టైం కంప్లీట్గా పెట్టాలి అంటే పిల్లలు పడుకోవాలి, వాళ్ళు కొంచెం కామ్గా ఉండాలి, మేము ఆ టైంలో బిజినెస్ అన్నది చేసుకోవాలి. సో వాళ్ళు పడుకున్నారు కాబట్టి లైవ్ గబగబా చేస్తున్నాను. ఈలోగానే నిద్ర అయితే లేచిపోయాడు అనమాట. అండ్ లక్కీకి యాజ్ వెల్ యాన్యువల్ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా. సో నిద్ర లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయితే చేసి అప్పుడు స్కూల్కి అయితే పంపించాల్సి అయితే ఉంది. ఇంకా అందుకనే లైవ్ అయితే ఎండ్ చేసేసాను అనమాట. మంచిగా ఆర్డర్స్ వస్తున్న టైం, బట్ ఎండప్ అయితే చేయాలి. అండ్ లైవ్ తర్వాత ఇల్లు సూపర్ మెస్సీగా ఉంటుందండి. ఎందుకంటే దానికి సంబంధించిన డస్ట్ అంతా పడిపోతూ ఉంటుంది, స్టోన్స్ అవి పడతా ఉంటాయి. సో అవన్నీ అయితే క్లీనింగ్ చేసుకోవాల్సి అయితే ఉంది. ఇల్లు క్లీన్ చేయడానికి నేను ఇక్కడ యూజ్ చేస్తుంది అగారో ఏస్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అండి. సో ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇలా క్యూట్గా ఉంటుంది. దీనిపైన మనకి పవర్ బటన్ అయితే ఉంటుంది అండ్ 5 meters లాంగ్ కార్డ్ అయితే ఉంటుంది. అండ్ దీన్ని ఓపెన్ చేయడం ఎలా అంటే సైడ్ ఇలా క్లిప్స్ అయితే ఉంటాయి. సో దాంతో అయితే ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల ఒక డస్ట్ బ్యాగ్ అయితే ఉంటుంది. ఇది 3 liters కెపాసిటీ అండ్ ఓవరాల్ ట్యాంక్ వచ్చేసరికి 21 liters కెపాసిటీతో అయితే వస్తుంది. ఇదంతా కూడా మెయిన్ యూనిట్. దాంతో పాటు ఒక హోస్ పైప్ వస్తుంది, డ్రై క్లీన్ చేసుకోవడానికి ఫ్లోర్ బ్రష్ అండ్ అలాగే వెట్ క్లీన్ చేసుకోవడానికి అబ్జార్బింగ్ బ్రష్, టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్ కూడా అయితే ఉంటుంది, ఎక్స్టెండబుల్ అనమాట ఇది. అండ్ క్రివిస్ నోజిల్ ఉంటుంది, దాంతోపాటు మల్టీపర్పస్ బ్రష్ కూడా అయితే వస్తుంది. దీంతో పాటు వచ్చిన ఈ స్మాల్ ఫిల్టర్ని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫిక్స్ చేసేస్తాం. అండ్ మరోవైపు వచ్చేసరికి హోస్ పైప్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. మెయిన్ యూనిట్ వచ్చేసరికి 360 degrees అయితే రొటేట్ అవుతుంది. డ్రై క్లీనింగ్ చేసుకోవడానికి హోస్ పైప్కి మనం టెలిస్కోపిక్ ట్యూబ్ని, ఆ తర్వాత ఫ్లోర్ బ్రష్ని అయితే ఫిక్స్ చేసుకుంటాం. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డస్ట్ ఏదైనా సరే ఈజీగా ఇలా హార్డ్ ఫ్లోర్ పైన క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చండి. చాలా ఎఫిషియెంట్గా అయితే వర్క్ చేస్తుంది. ఇది మనకి 1600 watts కెపాసిటీతో వర్క్ చేస్తుంది అండ్ 21.5K PA సెక్షన్ పవర్తో అయితే వర్క్ చేయడం వల్ల చాలా ఈజీగా ఎలాంటి డస్ట్ అయినా సరే ఇది సక్ చేసుకోగలుగుతుంది. ఇప్పుడు క్రివిస్ నోజిల్ని అయితే ఫిక్స్ చేశాను. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే కార్నర్స్కి, ఎస్పెషల్లీ సోఫాస్, మన చెయ్యి వెళ్ళలేని ప్లేసెస్లోకి చక్కగా క్రివిస్ నోజిల్తో అయితే క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నారంటే డెఫినెట్లీ సోఫా కార్నర్స్లో డస్ట్ అయితే చాలా అక్యుములేట్ అయిపోతుంది. అండ్ యాజ్ వెల్ ఏంటంటే ఇలా విండోస్లో కానీ లేదంటే చాండ్లేస్లో ఉన్న డస్ట్ కానీ చాలా ఎఫిషియెంట్గా అయితే లాగేసిందండి. అండ్ ఎక్స్టెండబుల్ రాడ్ ఉండడం
ఉండడం వల్ల మన హైట్ ప్రాబ్లం అయితే ఉండదనమాట. సో ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికైనా యాజ్ వెల్ హైట్గా ఉన్న ప్లేసెస్ అయినా రాడ్ అనేది ఎక్స్టెండ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. ప్రెషర్ తగ్గాలి అనుకున్నట్టయితే ఒక చిన్న బటన్ అయితే ఇచ్చారు. దీన్ని వెనక్కి పుల్ చేయడం ద్వారా ఆ ఫోర్స్ అయితే తగ్గుతుంది. నేను ఇప్పుడు వచ్చేసరికి మల్టీపర్పస్ బ్రష్తో సోఫా పైన ఉన్న డస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. ఈ కార్నర్కి ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల అక్కడ డస్ట్ అయితే ఎక్కువ ఉంది. అండ్ యాజ్ వెల్ మాకు ఇలాగా విండోస్లో కానీ లేదంటే టేబుల్స్ పైన ఎక్కడైనా సరే ఇలా డస్ట్ అయితే క్లీన్ చేసేస్తుంది. ఈ బ్యాగ్ వచ్చేసరికి మనం వాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇందులో కలెక్ట్ అయిన డస్ట్ని వచ్చేసరికి నేను డిస్కార్డ్ చేసేస్తున్నాను. బట్ ఏంటంటే దీన్ని 3 to 4 times యూస్ చేసిన తర్వాత డిస్కార్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ట్యాంక్ కెపాసిటీ అయితే ఎక్కువ కదా. వెట్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనం వెట్ క్లీనింగ్ సంబంధించి అబ్సార్బింగ్ బ్రష్ అయితే వచ్చిందండి. సో దాన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. అండ్ లోపల డస్ట్ బ్యాగ్ అయితే యాడ్ చేసుకోకూడదు. సో దాన్ని యాడ్ చేసుకోకుండా ఈ విధంగా ఎక్కడైనా వెట్ ఫ్లోర్ని మనం కావాలి అనుకున్నట్టయితే ఇలాగా మనం క్లీనింగ్ అయితే చేసేయచ్చు. యాక్చువల్లీ నేను ఇంత పర్ఫార్మెన్స్ అయితే నేను వెట్ క్లీనింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చాలా ఎఫిషియెంట్గా అయితే క్లీన్ చేసింది. మెయిన్ యూనిట్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ రావడం వల్ల లైఫ్ అయితే బాగుంటుంది. వాటర్ అయితే ఇలా అబ్జార్బ్ అయితే చేసేస్తుంది. దీనికి వచ్చేసరికి 1 year వారంటీ అయితే వస్తుంది. సో ఇందులో ఉన్న ఇంకొక ఫంక్షన్ వచ్చేసరికి బ్లో చేయడం అండి. సో దానికోసం ఏంటంటే మనం ఫిల్టర్ పొజిషన్ ఆపోజిట్ పొజిషన్లో అయితే పెడతాము. అండ్ బ్లో ఫంక్షన్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఏదైనా కార్నర్లో డస్ట్ రావట్లేదు అంటే ఈ విధంగా మనం బ్లో ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ని నేను ట్యాగ్ చేస్తున్నాను, చెక్అవుట్ చేయండి. డెఫినెట్లీ హోమ్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది. నేను ఇంకా కూడా క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నాను. మరో పక్కన వీరు గారు లక్కీని వచ్చేసరికి స్కూల్లో డ్రాప్ చేశారు. యాక్చువల్లీ చిన్న మిస్కమ్యూనికేషన్ అనమాట. నేను అనుకున్నాను ఓన్లీ పిల్లల్ని ఆ టైంలో స్కూల్కి పంపించమంటున్నారు, ఈవినింగ్ ఫంక్షన్ ఉంది అని చెప్పేసి చదివాను తప్ప పేరెంట్స్ని కోఆర్డినేట్లీ ఇన్వైట్ చేస్తున్నారు అన్న ఇన్విటేషన్ అయితే నేను సరిగ్గా చూడలేదు. సో నేను ఏమనుకున్నానంటే ఓన్లీ పిల్లల వరకు జరుగుతున్న ఫంక్షన్ అనేసి. సో అందుకనే నేను రెడీ కూడా అయితే అవ్వలేదన్నమాట. బట్ అక్కడ వీరు గారు వెళ్ళి చూసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే అక్కడ పేరెంట్స్ కూడా అయితే వస్తున్నారు అనేసి. సో అప్పుడు ఇంకా రెడీ అవ్వమని చెప్పారు. బట్ మరోవైపు ఎలా ఉందంటే చిన్నోడు వచ్చేసరికి కాసేపు చాలా క్రాంకీగా ఉన్నాడు నిద్ర లేచిన తర్వాత. ఇంకా నేను రాను అని చెప్పిన తర్వాత ఇంకా వీరుగారు అయితే మాత్రం వెళ్ళిపోయారు అనమాట. సో అట్లీస్ట్ తనైనా సరే విజువల్గా చూస్తే బాగుంటుంది అనేసి. సో ముందు వచ్చేసరికి ఇలాగా ముందు అయిన ఈవెంట్స్ సాంగ్స్ అవన్నీ అయితే ప్లే చేస్తూ ఉన్నారు. సో ఈలోగా వీరుగారు అయితే చెప్పారు ఇంకా ఈ ఫంక్షన్కి టైం అయితే పడుతుంది, ఈలోగా నువ్వైతే రెడీ అయిపోవని అన్నారు. సో నేను బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ప్రిపరేషన్ అనమాట. ఒక పక్కన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నాకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఈలోగా గబగబా నేను రెడీ అయ్యి చిన్నోడిని రెడీ చేసి ఎంతైనా మన పిల్లలు ఫస్ట్ టైం ఒక పార్టిసిపేషన్ చేస్తున్నారంటే చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో దానికోసం అన్నీ స్కూల్కి వెళ్దామా మనం? రెడీయా నువ్వు? ఇంకా గబగబా ఈవెంట్ అయ్యే ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట మేము ముగ్గురం. అండ్ లక్కీ వచ్చేసరికి ఏంటంటే అంతగా డ్యాన్స్ చేసే టైప్ అయితే కాదు. బట్ స్టిల్ పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో అలా చేయగా వాడికే నార్మల్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 4-5 ఈ టైంలో స్టార్ట్ అవుతుంది అన్నారు. బట్ అక్కడ టైం 7 అలా అయితే అయిపోయింది అనమాట. సో జ్యూస్తో అయితే ఫీడ్ చేస్తున్నాము. అండ్ మా చిన్నోడు చూస్తున్నారా, సో సమ్హౌ కొంచెం బయటకు వచ్చినప్పుడు ఏంటంటే మంచి ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అనమాట. దీనికి ముందు వచ్చేసరికి ఒక బాబు శివాజీ గెటప్లో చాలా బాగా అయితే చేశాడు. సో ఆ క్లిప్పింగ్స్ కూడా అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ 1 by 1 సాంగ్స్కి అయితే కంప్లీట్ అవుతున్నాయి అనమాట. సో మేము ఫుల్ ఫంక్షన్ అంతా ఉండడానికి పిల్లలతో అంత ఈజీగా ఉండదు కదా. సో మా లక్కీ పర్ఫార్మెన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. భలే క్యూట్గా చెప్పాడు కదా. ఇక్కడ వచ్చేసరికి మా లక్కీకి ఆ పేపర్స్ అనేవి మంచి డీవియేషన్ లాగా అయితే కనిపించినాయి అనమాట. బాగా ఎగ్జైట్ అయితే అయిపోయాడు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా లక్కీ యొక్క క్లాస్మేట్స్ అనమాట. సో అందరితో కలిపి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో దానికోసం మేము అయితే వెయిట్ చేస్తున్నాం. ఇందుకే ఏ సాంగ్కి డ్యాన్స్ చేసాడో తెలుసా, చూడండి.
ఇదే అండి మా లక్కీ పెర్ఫార్మెన్స్. వాడు టైం అంతా కూడా అక్కడ పేపర్స్ వెయ్యి, వెయ్యి, వెయ్యి అని చెప్పడమే సరిపోయింది. చేసిందేం లేదు. ఫ్రీజ్ అయిపోయాడు. బట్ ఇట్స్ ఓకే. పార్టిసిపేషన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ కదా! సో, వాడొక కామెడీ ఎక్స్‌ప్రెషన్ అయితే ఇచ్చాడు. అది ఇప్పటికి చూస్తున్నా నాకు ఫుల్ నవ్వయితే వస్తుందనమాట. మీరు ఇంతకీ ఆ ఎక్స్‌ప్రెషన్ నోటీస్ చేశారా లేదా? ఖచ్చితంగా కామెంట్స్‌లో అయితే చెప్పండి. అండ్ వాడి పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకోలేదనమాట. వెంటనే ఇంకా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే చిన్నోడికి యాక్చువల్లీ అది స్లీపింగ్ టైమ్ అనమాట. సో, మళ్ళీ లేట్ చేసామంటే వాడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతది. సో, అందుకనే ఇంకా త్వరగా వ్రాప్ చేసేసాం. ఇంటికొచ్చేసిన తర్వాత ఇప్పుడు వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో, కొంచెం సింపుల్‌గా అయిపోవాలని చెప్పేసి చికెన్ ఫ్రై అండ్ మజ్జిగ చారు అయితే తాలింపు అయితే పెట్టబోతున్నాను నా స్టైల్‌లో. సో, చికెన్ ఎప్పుడు కూడా నేను డ్రై ఫ్రై చేస్తాననమాట. ఈ మధ్యలో వచ్చేసరికి కొంచెం వెట్‌గా గ్రేవీ లాగా వచ్చేటట్టు అయితే చేస్తున్నాను. సో, అదే కుక్ చేస్తున్నాను. ఇదిగోండి అసలు వంట వీడియోస్ రికార్డ్ చేసి అయితే చాలా రోజులు అయిపోయింది. చాలా నెలలు అయిపోయింది ఆల్మోస్ట్. ఫస్ట్‌లీ ఆనియన్స్ వచ్చేసరికి ఏంటంటే, చీలికల్లాగా పొడవుగా అయితే కట్ చేశాననమాట. సో, వీటిని వచ్చేసరికి వేయించేస్తున్నాను. అండ్ చికెన్ వచ్చేసరికి ఇన్‌స్టామార్ట్‌లో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాననమాట. ఇవి నాకు 125 రూపీస్ ఎంతో పడింది. బాగానే వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ మజ్జిగ చారు కోసం ఇవైతే కట్ చేసుకున్నాను. ఇందులో చికెన్ అయితే యాడ్ చేసేసాను. సో, ఇది వచ్చేసరికి ఏంటంటే వాటర్ అంతా వదిలేసేంత వరకు కూడా ఇలా అయితే ఉంచేస్తాననమాట. అండ్ ఆఫ్టర్ ఆ వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మసాలాస్ అయితే యాడ్ చేసి ఫ్రై చేస్తాను. ఇంకో పక్కన నేను తాలింపు ఎలా పెడుతున్నాను అన్నది ఇది కామనే. కాకపోతే అందరూ ఇలా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆనియన్స్ అవి కూడా లైట్గా వేయించేస్తాను. ఆఫ్టర్ దట్ పెరుగు మిక్సీ పట్టి వేసుకుంటాను. ఇవన్నీ వేగేలోపు నేను పెరుగు అయితే తీసుకున్నాను. ఈ పెరుగులోకి వచ్చేసరికి అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ యాజ్ వెల్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని మిక్సీ పట్టేస్తాను. సో, మాకేంటంటే ఇందులో వాటర్ లేకుండా తాలింపు వేసుకుంటేనే వీరుగారికి తినడం ఇష్టము. సో, పల్చగా ఉంటే ఇష్టపడరు. ఆనియన్స్ అండ్ టమాటోస్ రెండు కూడా సాఫ్ట్ అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి అప్పుడు లైట్ టెంపరేచర్లోనే ఉంటుంది కాబట్టి కర్డ్ అయితే ఇందులో ట్రాన్స్ఫర్ చేసి కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను. సో, ఇది నేను మజ్జిగ చారు ప్రిపేర్ చేసే విధానం అనమాట. ఇలాగ వీరు గారికి చాలా బాగా నచ్చింది. వీరు గారికి కాదు, లక్కీకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంక ఇదే రెసిపీని నేను ఫాలో అయితే అయిపోతున్నాను. ఇవి వచ్చేసరికి చికెన్ అయితే వాటర్ అయితే వదిలేస్తుంది కదా. ఇప్పుడు మిర్చి అండ్ లీఫీ వెజిటబుల్స్ అంటే కొత్తిమీర కానీ, పుదీనా కానీ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఈ స్టేజ్లో అయితే వేసేస్తాను. అండ్ లాస్ట్లో వచ్చేసరికి అప్పుడు నేను కారం అయితే యాడ్ చేసుకుంటాను. అండ్ ఉప్పు కూడా ఇదే స్టేజ్లో వేస్తానండి. సింపుల్‌గా ఇలా కుక్ చేసుకుని ఇంకా నైట్ డిన్నర్ అయితే చేసామన్నమాట. యాక్చువల్లీ డైట్ కూడా అయితే వెరీ సూన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా రైస్ అయితే అవాయిడ్ చేసేయాలి నైట్. ఇంకా మా చిన్నోడితో కబుర్లు చెప్పుకుంటూ నైట్ అయితే పడుకున్నామన్నమాట. సో, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బై. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.